పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యంగా ఉండవచ్చని అంగన్వాడీ సూపర్వైజర్ జ్యోతి అన్నారు. శుక్రవారం ఎండ్లపల్లి సెక్టర్ అర్బన్ ప్రాజెక్టు కింద రామన్నగూడెంలో అంగన్వాడీ సెంటర్ పోషణ్ అభియాన్ ర్యాలీని ప్రారంభించి మాట్లాడారు. ప్రతి సంవత్సరం పోషణ మాసం అని జరుపుకుంటారు. అంగన్వాడీ కేంద్రాలలో తల్లులకు పిల్లలకు కడుపుతో ఉన్నప్పటి నుంచి గర్భిణీకి కడుపులో ఉన్న బిడ్డ కోసం పోషకాహారం అందించి పిల్లలు పుట్టక ముందు నుంచే బలంగా ఉండేటట్టు అంగన్వాడీ స్కూళ్ళలో ఇచ్చే ప్రతి ఒక్క ఐటమ్ని తీసుకొని వాళ్ళు తిని మంచిగా ఉండాలని చెప్పేసి పోషణ మాసం నిర్వహిస్తారు ప్రతి సంవత్సరం. ఎండ్లపల్లి సెక్టారు సురపేట ప్రాజెక్టు రామన్నగూడెం గ్రామంలో పోషకాహార మాసం కావున ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. అటువంటి మా స్కూల్ హెచ్ఎం యాదగిరి సార్ గారికి మరియు మన పంచాయత్ సెక్రటరీ కోటిరెడ్డి సార్ గారికి మరియు మా మాజీ చైర్మన్ ఆరాల ఈరమల్లు గారికి మరియు ఇక్కడికి వచ్చిన అందరికీ మరి మా గర్భిణీలకు బాలికలకు తల్లులకు మరియు ఆశా వర్కర్కి అందరికీ పౌష్టికార వారోత్సవాల యూత్ పిల్లలకి అందరికీ పౌష్టికారోత్సవాల సందర్భంగా తెలియజేయడం ఏమంటే తక్కువ ఖర్చుతోటి ఎక్కువ పోషకాల విలువలు గల ఆహారాన్ని మనం తీసుకోవాలనేసి తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా బిడ్డ కడుపులో పడగానే తల్లి అయితే ఎలాంటి పౌష్టికాహారం తీసుకుంటుందో దానికి బలంగా బిడ్డ పుట్టగానే 9 నెలల వరకు ఫస్ట్ ఇచ్చేది 3 రూపాయలు ఇవ్వాలి. అదేవిధంగా పౌష్టికాహారం ఎంత మంచిగా తీసుకుంటే బిడ్డ కూడా అంత ఆరోగ్యకరంగా పుడతాడన్న దానిపైన ఈరోజు మా ఎండ్లపల్లి సెక్టారు గ్రామం రామన్నగూడెంలో ఈరోజు మేము పౌష్టికాహార వారోత్సవాలు నిర్వహించడం జరిగింది. అందుకు కార్యక్రమానికి గాను మా సూపర్వైజర్ మేడం జ్యోతి మేడం గారు హాజరయ్యారు. అదేవిధంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కువ మనం యాపిల్ కంటే మన ఊర్లో దొరికే ఒక జామ పండు కానీ లేదంటే ఒక బొప్పాయి పండు కానీ లేదంటే కరివేపాకు కానీ మనం పచ్చడిలాగా కూరలాగా చేసుకోవచ్చు. మనకు అందుబాటులో దొరికేవి మనం ఎంతో చీపుగా చూస్తాము. గోంగూర మనకు అందుబాటులో దొరుకుతుంది, బచ్చల కూర మరియు తోటకూర ఇవన్నీ మనకు అందుబాటులోనే ఉంటాయి కాబట్టి అన్నిట్లలో అధిక విటమిన్స్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మనము పోషకాలు ఉండే ఆహారాన్ని తీసుకోవాలని తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా యూత్ పిల్లల్ని ఏమన్నా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఇక్కడికి సమావేశానికి హాజరైన వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ సెంటర్లో గర్భిణీలకు కానీ చిన్నపిల్లలకు కానీ పౌష్టికాహారం అందించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉంటుంది. అందులో భాగంగా రామన్నగూడెం గ్రామ పంచాయతీలో ఈరోజు సూపర్వైజర్ జ్యోతి మేడం ఆధ్వర్యంలో పోషకాహార దినోత్సవం నిర్వహించడం జరుగుతుంది. అంటే కార్యక్రమానికి స్కూల్ హెడ్ మాస్టర్ గారు మరియు గ్రామంలో వివిధ ఉన్న పెద్దలు మరియు ఇక్కడికి వచ్చిన పిల్లగాళ్ళ తల్లులు గర్భిణులు అందరికీ పేరు పేరు నమస్కారం చేస్తూ ఒకటే మనము ఏదో బయట పోయి ఫుడ్ తింటాం కాదు, మన గవర్నమెంట్ సప్లై చేసే ఫుడ్ చాలా క్వాలిటీది, నాణ్యమైనది మరియు ఆరోగ్యకరమైనది కాబట్టి అందరూ మన అంగన్వాడీ సెంటర్లకు వచ్చి తినవలసిందిగా ముఖ్యంగా నేను కోరుచున్నాను. ఇటు గ్రామ పంచాయతీ అంగన్వాడీ సెంటర్లో ఇచ్చే సరుకులను అందరూ మన గ్రామ ప్రజలందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ప్రోగ్రామ్కి విచ్చేసినటువంటి అంగన్వాడీ సూపర్వైజర్ జ్యోతి మేడం గారు మరియు మా ఎస్ఎంసీ చైర్మన్ మాజీ ఎస్ఎంసీ చైర్మన్ నిరమల గారు అనేది క్లుప్తంగా అంగన్వాడీ టీచర్ మరియు జ్యోతి మేడం గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. అది తప్పకుండా గ్రామ ప్రజలు వినియోగించుకుంటారని తెలియజేస్తున్నారు. అనంతరం పౌష్టికాహారం పంపిణీ చేశారు. కార్యక్రమంలో హెచ్ఎం యాదగిరి, పంచాయతీ కార్యదర్శి కోటిరెడ్డి, తల్లిదండ్రులు తదితరులు